గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారీ ప్రేమవివాహం తీసుకున్నాడు. ప్రేమవివాహం తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన ఉద్దేశంతో మార్గం ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఓకే. అంటే ఎక్కడో నెక్స్ట్ రైజ్ అవ్వాలా అంటే ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలనే ఏం concept. సంపాదించాడు దీంట్లో? బాగానే సంపాదించాడు అండి. అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక 20 కోట్ల వరకు సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంతా అనాలిసిస్ చేయాలా, రికవరీ చేసి దాన్ని ఇంకా ఎవాల్యూట్ చేస్తాం అంతే. సరే, ఇంతగా అక్రమంగా ఇన్ని కోట్లు సంపాదించాడు కదా, భారీ దగ్గర అయ్యాడా? లేదండి, అది ఆల్మోస్ట్ ఒక 2021లోనే అతని భార్యతోటి డివోర్స్. మరి ఏం చేస్తాడు ఈ డబ్బులన్నీ? ఆయన ఓన్గా పెట్టుకుంటాడు. ఎక్కడ అంటే ప్రాపర్టీస్ అని? హైదరాబాద్లో, వైజాగ్లో ప్రాపర్టీస్. సరే, ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని. ఇతను మీరు రైడ్కి వెళ్ళారు కదా, రైడ్కి వెళ్ళినప్పుడు ఇంతో పాటు ఒక్కడే చేశాడు ఈ మొత్తం ఆర్గనైజేషన్లో? ఇంతో పాటు ఇంకెవరు ఉన్నారా? ఇప్పుడు యాజ్ ఫర్ నో అతను ఒక్కడే. అంటే దీంట్లో ఏంటంటే సార్, దీంట్లో ఏంటంటే వెబ్సైట్ అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు. దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు. ఏది మన ఎంజిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు. సర్వీస్ ప్రొవైడర్స్, డివైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేశాడు. మళ్ళీ డాటా బ్యాకప్ ఇతనే చేస్తాడు, ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు. ఫైల్ అప్లోడ్ కూడా ఎఫ్టీపీ అని ఒకటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. దాని త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంతే, ఇంకా ఆన్లైనే మొత్తం. ఓన్లీ డాటా స్టోరేజ్ మాత్రమే, ఫిజికల్ స్టోరేజ్ పెట్టుకున్నాడు. నేను ఒకటే చేస్తాడు, ఇంతో పాటు ఎవరు ఉన్నారండి? ఇతన్ని ఇంకా ఫారెన్లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారు, అంటే ఇతని కింద చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇంకా ఇతను మాత్రం హోల్ అండ్ సోల్. ఇక్కడ హైదరాబాద్లో ఇతను ఒకటే. ఇతనితో పాటు మరో ఇద్దరికి అరెస్ట్ చేశారు. అతను ఏంటంటే ఒకతను సుశల్ల ప్రశాంత్ అనేది ఇతను వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు సిమ్ సప్లై చేశాడు. అతని పేరు మీద సిమ్స్ ఉన్నాయి అనమాట. ఇతని పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకొని దాన్ని వాళ్ళకి ఇచ్చాడు అనమాట రిజిస్ట్రేషన్. ఇంకో అతను దానికి కొద్దిగా టెక్నికల్గా సపోర్ట్ చేశాడు అనమాట. అంటే మిర్రర్ వెబ్సైట్లో క్రియేట్ చేయడం, దానివల్ల కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం, టెక్నికల్గా సపోర్ట్ చేశాడు. సరే, విశాఖపట్నంలో పుట్టాడు, హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా, మరి వేరే దేశం ఎందుకు వెళ్ళిపోయాడు? అతను ఏంటంటే ఎప్పుడైతే ఇతనికి 2020లో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత అతనిది వెబ్సైట్ ఎప్పుడైతే రీచ్ అయిందో, హైయెస్ట్ డెవలప్ అయిందో, దాని తర్వాత ఏంటంటే దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలని ఆయన అనుకున్నాడు. మళ్ళీ ఇండియాలో ఉంటే పైరేటెడ్ కదా, పైరేటెడ్ మూవీస్ కదా, ఇది ఇల్లీగల్ కదా ఇండియాలో. సో అతను ఏమనుకున్నాడంటే దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి 2022లో ఏం చేసాడంటే ఇండియన్ పాస్పోర్ట్ని రినౌన్స్ చేసేసినాడు అనమాట. సబ్మిట్ చేసేసి అక్కడ ఏది మన సెంట్ కిట్స్ అంటే కెరేబియన్ కంట్రీ దివి ఐలాండ్లో సెంట్ కిట్స్ అనేది ఆ కంట్రీది పాస్పోర్ట్ తీసుకున్నాడు. అంటే అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడ సిటిజన్ అంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అండ్ ఇండియా రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసి అక్కడ ఉండి 22 నుంచి ఇంకా అక్కడ సిటిజన్. అతను ఇండియా సిటిజన్ కాదు, ఇండియన్ సిటిజన్ కాదు, నో మోర్ ఇండియన్ సిటిజన్. అక్కడ మళ్ళీ అతను ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతాడు. అతను ట్రావెలింగ్ ఇష్టం అనమాట. యూఎస్, మలేషియా, థాయిలాండ్ అన్ని అంటే డిఫరెంట్ కంట్రీస్, చాలా కంట్రీస్ తిరిగాడు అనమాట. దుబాయ్, అక్కడ కూడా చాలా కంట్రీస్ తిరిగాడు. అతనికి ఏంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ ఆర్గనైజర్తో డైరెక్ట్ కాంటాక్ట్, అంటే డైరెక్ట్ అంటే మనకి తెలియదు, బట్ అతను అన్ని కంట్రీస్ తిరిగాడు కాబట్టి మోస్ట్లీ ఆ కంట్రీస్లో వీళ్ళ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి గేమింగ్ వల్ల వాళ్ళకి మీట్ అయ్యి ఈ బిజినెస్ చేశాడు అని చెప్పి మేము అనాలిసిస్ చేసుకున్నాం. సార్, పోలీసులకు ఎందుకండి ఛాలెంజ్ చేశాడు వాడు? ఏ ధైర్యంతో చేశాడు? ఇతను చేసే అంతా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా చేయాలి అనుకుంటే, ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలనుకుంటే సర్ఫేస్ వెబ్ ఉంటుంది అనమాట. సర్ఫేస్ వెబ్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో కానీ దాంట్లో చేస్తాం కదా, క్రోమ్లో కానీ చేసినవన్నీ మన ఐపీస్ అంతా క్యాప్చర్ అవుతుంది. సో అతను ఐపీస్ క్యాప్చర్ కాకుండా ఉండడానికి ఐపీస్ మార్క్ చేస్తాడు. ఎంజిల్ అనేది సర్వీసెస్ తీసుకున్నాడు అన్నాడు, డొమైన్ సర్వీసెస్, క్లౌడ్ ఫేర్ అనేది వాడతాడు, వాళ్ళ సర్వీసెస్ ఇవన్నీ ఏంటంటే ఐపీస్ మార్క్ చేస్తుంది, ఐడెంటిటీ మార్క్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక ప్రహ్లాద్ అనే అతని పేరు మీద ఒక వేరే పర్సన్ పేరు మీద ఐడి తీసుకొని ఫోటో మాత్రం ఇతంది, పర్టికులర్స్ అంతా వేరే వాళ్ళే అనమాట. పాన్ కార్డు తీసుకున్నాడు వేరేవి కూడా, అట్లా ఐడీస్ తీసుకొని దాని మీద కూడా అతను కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి, కంపెనీస్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, మరి పోలీసులకు ఎందుకు ఛాలెంజ్ చేశాడండి? ఛాలెంజ్ అంటే ఇదే, ఇంకా నేను చేస్తుంది కంప్లీట్గా 2022లో అతను అక్కడ సిటిజన్ అయిపోయాడు కదా, ఇండియాకి నోవే కన్సర్న్. అతను అసలు అక్కడ నుంచి రావాలని అనుకోలేదు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల రావాల్సి వచ్చింది. సో అతను ఏంటంటే కంప్లీట్లీ నేను ఇక్కడ ఉండట్లేదు ఇండియాలో ఒకటి, సెకండ్ ఏంటంటే నా ఐడెంటిటీ ఎక్కడ లేదు. ఇప్పుడు మనకి అతను తీసుకున్న సర్వీసెస్ అంతా ఫారెన్, ఇండియా సర్వీసెస్ కావు.
ఇప్పుడు క్లౌడ్ఫేర్ కానీ ఇప్పుడు పోర్క్బన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. పోర్క్బన్ అది కూడా యూఎస్దే. ప్లస్ డేటా సెంటర్స్ కూడా అంటే ఫిజికల్ సర్వర్స్ కూడా యూఎస్లోనే ఉన్నాయి. అతను కూడా యూఎస్లో ఉంటాయి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు. అండ్ ఫేక్ ఐడీస్ తీసుకున్నాడు కదా, వాళ్ళ పేరు మీద తీసుకున్నాడు. ఐడి కార్డ్స్ కూడా వాళ్ళతోటి చేశాడు కాబట్టి నన్ను పట్టుకోలేరు అన్న ఒక దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు. ఓకే, అంటే ఐ బొమ్మ చేస్తున్న విషయం వాడికి ఎలా తెలిసింది, మనకి ఎలా తెలిసింది? ఫస్ట్ పోలీస్కి ఎలా తెలిసింది? వాడి కోసం తిరుగుతున్నారన్న విషయం వాడికి ఎలా తెలిసింది? ఇనీషియల్గా అంటే వాడి కోసం తిరుగుతున్నాం అనేది వాడికి తెలియదు. బట్ అతను ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నన్ను కూడా పట్టుకుంటారు అనేది అతనికి ఒకటి అయింది. బట్ అతన్ని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హైదరాబాద్ నేను ఇక్కడికి వస్తున్నా అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి నేను వచ్చి ఏదైనా పని ఉంటే చేసుకుని వెళ్ళిపోదామనే థాట్లో ఉన్నాడు ఆయన. సో ఇనీషియల్గా మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఉండే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినాం. అంటే క్రిప్టో ట్రాన్సాక్షన్ అవి ఉండే కాబట్టి ఇతన్ని ఐబొమ్మ దాని గురించి కంప్లీట్లీ మనకు బ్లాంక్ అనమాట. ఏది కూడా తెలియదు. అంటే ఐడెంటిటీ అనేది లేదు. ఆ వెబ్సైట్ని కొద్దిగా అనాలిసిస్ చేసి దాంట్లో సోర్స్ కోడ్ ఏంది, అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొంత క్లూ దొరికిందనమాట. అతనిది ఒక అంటే ఇతను ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ నుంచి యాడ్స్ అంటాడు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్ దానికి ట్రాఫికింగ్ మానిటర్ చేయదు, దానికి ఆయన ఫండ్స్ ఇవ్వరు. సో అతను ఫేక్ కంపెనీస్ పెట్టుకున్నాడు అనమాట. ఇయర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి, గిటింగ్ అప్ అని చెప్పేసి కొన్ని ఫేక్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈ trading.com అని కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకొని ఈ ఐబొమ్మ ట్రాఫిక్ని అక్కడికి డైవర్ట్ చేసి అట్లా ఫండింగ్ చేస్తున్నాడు అనమాట. ఆ విషయం తెలిసి నన్ను పట్టుకుంటారని ముందే ఊహించాడా? లేదు, అతని డాటా ఇక్కడ లేదు కదా. సో అంటే మనం టెక్నికల్గా హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు టెక్నికల్గా సౌండ్ ఉన్నారు కాబట్టి అతనికి ఒక అంటే నన్ను ఎప్పుడో ఒకసారి ట్రాక్ చేస్తారు. ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు. బట్ ఎప్పుడోకసారి ట్రాక్ చేసిన పట్టుకుంటారు అనేది అయితే ఆయనకు ఉంది. ఆయనకు అది అయితే ఉంది. ఆయన పట్టుకున్న తర్వాత కూడా అతనికి అది తెలిసిందా? ఓకే, పట్టుకోలేరు అనేది ఛాలెంజ్ చేశాడు. ఆయన పాస్పోర్ట్ లేదు, సిటిజన్షిప్ లేదు. మరి మీరు వెళ్ళి ఆయన ఉంటున్న ఇంటికి తలుపులా కొట్టారు అంటే మాకున్న సోర్సెస్ మాకున్న దాన్ని బట్టి ఆయన మానిటర్ చేసి ట్రాక్ చేసామండి. వీళ్ళకి తలుపు కొడితే ఏమన్నాడండి? తీయలేదు, చాలాసేపు వరకు తీయలేదు. అతను మార్నింగ్ వచ్చాడు. మేము ఇమీడియట్గా అంటే ఒక 1-2 అవర్స్లోనే లొకేషన్స్ అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము. పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది. చాలాసేపు తలుపు తెలియలేదు. ఆ లోపల కొడితే డాటా అంతా వాపప్ చేశాడు. సో దాని తర్వాత తలుపు తీశాడు. ఇంకా గట్టిగా కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు. తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హైడ్ చేశాడు. అక్కడ బాత్రూంలో అక్కడ పైన పెట్టేశాడు. అక్కడ హైడ్ చేసి మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు, సిపియూలు, మొబైల్ ఫోన్స్, అతన్ని చెక్ బుక్స్, అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి. చెక్ బుక్స్, కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసినాడు. అట్లా ఆయనతో పాటు ఎవరున్నారు ఇంట్లో? ఒక్కడే, సింగిల్. ఓన్ ఫ్లాట్ అది? ఓన్ ఫ్లాట్. షాక్ అవ్వలేదా ఎవరు? ఆయన. అతను అంటే షాక్ అయ్యాడు. దేనికోసం వచ్చారు అంటే ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్నా ట్యాక్స్ కోసం వచ్చారని ఆయన అదని అనుకున్నాడు. దాని తర్వాత మేము మాట్లాడే దాన్ని పట్టుకొని అనుకున్నాడు. దాని తర్వాత ఆయనకు ఒక అర్థమైపోయింది అనమాట. అంటే జిఎస్టీ ఆఫీసర్స్ అనుకున్నాడు. జిఎస్టీ ఆఫీసర్స్ అనుకుని తీయలేదు అని అంటాడు ఆయన. మిమ్మల్ని చూసాక మాట్లాడాక ఏమన్నాడండి? మాట్లాడాక ఆయనకు అర్థమైపోయి ఇంకా చెప్పాడు. ఆశ్చర్యపోయాడు చెప్పాడు. ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన. అంటే నేను అంటే మనం ఇంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది, అండర్స్టాండ్ ఉంది. ఒక సినిమా, ఒక పిక్చర్ ఉంది ఆయనకి ఆయన మైండ్లో. సో అతను ఫస్ట్లో అనుకున్నాడు. బట్ దాని తర్వాత ట్యాక్స్ ఆఫీసర్స్ ఏమో అనుకున్నాడు అని అంటున్నాడు. బట్ ఎంతవరకు అది వాస్తవం తెలియదు. బట్ అతని తర్వాత ఒక 15 నిమిషాలు మనం మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండ్ అయితే అయింది. దాని తర్వాత మేము రివీల్ చేసినాం. మీరు రివీల్ చేశారు. అప్పుడు పారిపోవడానికి దీనికి ప్రయత్నం చేయలేదు? లేదు, పారిపోవడం అంటే ఉన్నాం కదా, చాలా మంది ఉన్నాం కదా. అంటే అడ్మిట్ చేశాడండి? అడ్మిట్ చేశాడు. ఓకే. సాధారణంగా సిటిజన్షిప్ క్లాన్స్ లేని ఎలాగొచ్చాడండి ఇక్కడికి? మరి ఇండియన్ సిటిజన్షిప్ లేదు, పాస్పోర్ట్ లేదు, ఇక్కడ తిరగొచ్చు కదా మనం వీసా మీద వచ్చాడా? అంతే కదా. మనం ఎట్లా వేరే కంట్రీస్ పోతాము, ఆ టూరిస్ట్ వీసా మీద వచ్చాడు అంతే. ఆ వస్తున్నాడు విషయం ఎలా తెలిసింది మీకు? అదే మాకున్న ఇన్ఫర్మేషన్, మాకున్న నెట్వర్క్ దాన్ని బట్టి మేము ట్రాక్ చేసినాం. సార్, ఇక్కడున్న ఆ ప్రాపర్టీ ఫండ్ అంతా కూడా కేవలం హైదరాబాద్లో కొన్నాడా, సొంత ఊరు విశాఖపట్నంలో కూడా కొన్నాడు? విశాఖపట్నంలో కూడా కొన్ని ప్రాపర్టీస్ కొన్నాడు. అవి కూడా ఇంకా చూస్తున్నామండి. కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు. చాలా రోజుల నుంచి వీళ్ళకి అంటే తండ్రికి కొడుకుకు మాటలు లేవు. ఎందుకంటే ఈయన తండ్రిని ఏ రోజు కూడా అంత కన్సర్న్ చూపించలేరు.
అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, తండ్రి మాట వినకుండా. కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉండడం వల్ల అంత అఫెక్షన్ లేదు ఇద్దరి మధ్యలో. ప్లస్ తండ్రితోటి మ్యాక్సిమం కాంటాక్ట్ 99% కాంటాక్ట్ జీరో అయింది వాళ్ళతోటి. ప్లస్ ఇతన్ని వైఫ్ వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట. సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి. అంటే ఇప్పుడు సంపాదించిన ప్రాపర్టీస్కి తండ్రికి సంబంధం లేదు, సంబంధం లేదు. కానీ వైజాగ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్. ఓ సార్, ఎందుకు వచ్చాడండి ఇప్పుడు ఆయన? ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్లో ఉండి, ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని ఇంకా పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వస్తుందా? ఇప్పుడు అదే ఐబొమ్మ క్లోజ్ అయిపోయి వెబ్సైట్ అండి డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు సెర్చ్ చేసి ఇంకోటి కూడా ఉంటుంది కదా, కప్పం ఏదో ఉంటుంది, బప్పం అనేది దాన్ని మార్చాడు అనమాట. ఐబొమ్మ అని బప్పం చేశాడు. బప్పం మీరు క్లిక్ చేసినా అది రీడైరెక్ట్ టు ఐబొమ్మనే. అంటే మెయిన్ వెబ్సైట్ ఉంది ఫస్ట్ ఐబొమ్మనే, బట్ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు. బప్పంని కొట్టినా మీరు ఐబొమ్మకే వస్తుంది. ఇంకా ఐరాధా అని కూడా ఉంటుంది. ఐరాధా, బప్పము, ఐబొమ్మ మూడు కూడా అతనిదే. ఇవి కాకుండా ఇంకెన్ని ఉండొచ్చండి మనం పట్టుకో, అంటే వేరే లెక్క అతనికి కాకపోయినా ఇంకా వేరే మీ నోటీసులు ఉన్నాయా? అవి ఇంకా కొత్తవి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు సార్. దాన్ని మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది, డబ్బులు ఇల్లీగల్ వేలా పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు. వాళ్ళకి మనం ఇది చేయలేము కదా, కంట్రోల్ చేయలేము. అంటే కేవలం టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కూడా సినిమాలు కూడా అన్ని మూవీస్. ఇప్పుడు మీ విజన్లో ఇంకేమున్నాయి ఇప్పుడు? ఏమంటారు ఏది ఇంకెవరు ఉన్నారా దొరకాల్సిన వాళ్ళు? ఇదే ఐబొమ్మ అయితే కంప్లీట్లీ అనాలిసిస్ ప్రకారం దాని ప్రకారం ఇతనే ఫుల్ అండ్ ఫైనల్. ఎందుకంటే వెబ్సైట్ కూడా అంటే ఐబొమ్మ ఒక్కటేనా ఇంకా వేరే ఉన్నాయని? ఐబొమ్మ చెప్తున్నా, ఐబొమ్మ, బప్పము, ఐరాధా మూడు కూడా అతని వెబ్సైట్లు. అంటే నేను అంటుంది ఐబొమ్మ రవి కాకుండా ఇంకెవరైనా నడుపుతున్నారు ఇలాగా? ఐబొమ్మ వేరే వెబ్సైట్లు అంటున్నారా? ఉంటాయి వేరే వెబ్సైట్లు, చిన్న వెబ్సైట్లు ఉన్నాయి. ఫేమస్ కావాలి మేజర్ ఇది. అంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే కొంతమంది ఫేక్ పేజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐబొమ్మ ఉంది కదా ఇతను ఒరిజినల్ మిర్రర్ వెబ్సైట్, ఐబొమ్మ ఐఏనో ఏదో ఒకటి లెటర్ ఒకటి పెట్టేసి ఐబొమ్మ లాగా. ఎందుకంటే ఇది హైయెస్ట్ ట్రెండింగ్ కదా, సెర్చ్ ఇంజన్ లో టాప్ ఉన్నది ఇదే ఐబొమ్మనే. సో ఈ పేరు సిమిలర్ పేరు పెట్టుకుంటే అది క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వ్యూవర్స్ పెరుగుతారు కదా, కొత్త రెవెన్యూ జనరేట్ అయితే కొంతమంది పెట్టుకుంటారు అట్లా. కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కానీ అవి అన్ని మూవీస్ ఏమి ఉండవు, దానికి జస్ట్ పేజ్ పెట్టుకుంటారు అంతే, పోస్టర్ లాగా అన్నట్లు. అలా కాకుండా ఇప్పుడు ఇందరు పనిచేసి కొంతమంది ఉంటుంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఐబొమ్మ అని కాకుండా మీ బొమ్మ అని లేదా న్యూ ఐబొమ్మ అని కొంచెం సిమిలర్ పేరు పెట్టారనుకోండి, అందులో కూడా సినిమాలు అప్లోడ్ చేసి ఇప్పుడు ఇతనికి యాక్సెస్ అయితే మొత్తం ఇతనికి ఉంది. ఫిజికల్ డేటా సెంటర్ యాక్సెస్ ఇతనికే ఉంటుంది, అక్కడ సర్వర్స్ది. ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ దానిది కూడా అతనికే ఉంది. సో మనం ఇది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి నోటీసెస్ పెట్టి వెబ్సైట్స్ అనేది అన్ని డౌన్ చేయించినాం. ఇప్పుడైతే జీరో అయింది, యాక్టివేట్ లేదు. కానీ అక్కడ కూడా యాక్టివేట్ ఉంది కదా, వేరే స్టేట్లో కూడా, వేరే కంట్రీలో లేదు ఇంకా. అంటే ఇది ఆన్లైన్ కదా, ఒకసారి ఒరిజినల్ వెబ్సైట్ డౌన్ అయిందంటే ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్స్ డౌన్ అయిపోతుంది. కానీ గూగుల్ కూడా లెటర్ రాశారు మీరు ఏమన్నా? గూగుల్ వాళ్ళకి రాయము. గూగుల్ అంటే జెన్యున్ ఒక యాడ్ కంపెనీ ఒకటి ఫేక్ ది క్రియేట్ చేసాడు కదా, అంటే చాలా మంది పెడతారండి. అంటే గూగుల్ వాడు ఐబొమ్మ అనేది పైరేటెడ్ వెబ్సైట్ కి ట్రాఫిక్ కి ఆ రెవెన్యూ ఇవ్వట్లా, గూగుల్ అతను ఇవ్వట్లేదు రెవెన్యూ. అతనికి ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఒకటి యాడ్ కంపెనీ పెట్టేసి దాని త్రూ రెవెన్యూ జనరేట్ చేసుకుంటాడు. కాబట్టి మనం నోటీస్ పెట్టినాం, అప్పుడు మనం డాటా తెప్పించుకున్నాం. సార్ ఇది మొత్తం ఎపిసోడ్లో సినిమా వాళ్ళకి నష్టం ఎక్కువ జరిగింది. సినిమా వాళ్ళు ఏమంటారండి? వాళ్ళకి ఏమి చెప్పే సూచనలు ఏంటి? సినిమా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇంత డబ్బులు అంటే కొన్ని కోట్లు పెట్టి సినిమాస్ తీస్తున్నప్పుడు దాన్ని థియేటర్ వరకు రీచ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని అంటే ఇప్పుడు మీడియా హౌసెస్కి ఇచ్చేటప్పుడు కానీ మీడియా హౌస్ వాళ్ళు కూడా కొద్దిగా అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కానీ, ఏది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, విండోస్ కానీ, ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఏదైనా ఫైర్ వాల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్యాచెస్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటా పోతే ఎవరన్నా బగ్స్ ఇన్స్టాల్ చేయడానికి కానీ వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సర్వర్స్ అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్స్లో డేటా అంటే మూవీస్ ఇచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి దాన్ని కాపీయింగ్ చేసి అంటే ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్కి 1000 థియేటర్స్ ఉంటాయి. సో అవన్నీ కాపీయింగ్ చేయాలి, క్లోనింగ్ చేయాలన్నమాట.
వన్స్ వాళ్ళకి వచ్చిన మూవీని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకొని దాంట్లో క్లోన్ చేసి వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ సిస్టంలో ప్లే చేసుకొని థియేటర్ స్క్రీన్ మీద రన్ చేస్తారనమాట. సో ఈ మీడియా హౌసెస్ ఏంటంటే వాళ్ళు వాడే సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ విండోస్ కానీ దాంట్లో సాఫ్ట్వేర్ కానీ కొద్దిగా అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు దాన్ని ఐటీ మానిటరింగ్ అనేది ఉంటే, అంటే ఎప్పుడైనా అలర్ట్స్ వస్తాయి మనకి, ఫైర్ వాల్ ఉంటే మనకి ఫైర్ వాల్ ఉందనుకోండి, ఏదైనా థ్రెట్ ఎవరైనా ఇంజెక్ట్ చేసిన అనుకో, బగ్ కానీ ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ వస్తాయి అనమాట. దాన్ని ప్యాచప్ చేసుకుంటే ఇంకా ఏం కాదనమాట. ఫైర్ వాల్స్ మీరు అన్నారు, ఫైర్ వాల్స్ కూడా కొన్ని ల్యాబ్స్ అయిపోయిన కూడా ఉంటుంటాయి కదండి. అదే అంటున్నా, దాన్ని రీన్యువల్ చేసుకోవాలి వాళ్ళు. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ కొన్ని లక్షల్లో మనం డబ్బులు గురించి ఆలోచిస్తే కోట్ల నష్టం పోతుంది కదా, అది వాళ్ళు గ్రహించాలనేది. సార్ దీనివల్ల సినిమా వాళ్ళకి నష్టం జరిగింది మీరు తీసుకొచ్చారు, కానీ సామాన్య వైపుని తీసుకుంటే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? సాధారణంగా సినిమా అనేది థియేటర్కి వెళ్తే ఒక 500 రూపాయలు, నేను ఓటీటీ చూస్తే మీరు ఇంట్లో రేట్లు పెరిగాయి, నేను ఇవి చూసుకుంటా, నా ఫోన్లో నేను చూస్తా, నాకేంటి నష్టం అని ప్రశ్నించే సామాన్యుడికి మీరు ఇచ్చే సమాధానం? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు ఏంటంటే, ఇప్పుడు మనకి టికెట్ రేట్స్ పెరిగినాయి అన్నారు, వాస్తవమే. 500, 1000, 2000 కూడా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి చూస్తే థియేటర్స్లలో టికెట్ రేట్స్. బట్ మనకి ఫ్రీగా వస్తుంది కంటెంట్ అంటే ఏది కూడా ఫ్రీగా రాదండి. ఫ్రీగా వస్తుందంటే దాని బ్యాక్ ఎండ్లో మనకి ఏదో నష్టం ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్నాం, మనం ఒక వెబ్సైట్ లాగిన్ అవుతున్నాము, ఓకేనా, దానికి ఏదైనా మూవీ చూస్తున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం, సంథింగ్ చేసుకున్నాము, మన డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. మన డేటా బ్రీచ్ అవుతుంది. మనకంటే ఎఫ్టీకే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ఉన్న ఎంటైర్ డేటా అనేది వాడికి రీచ్ అయిపోతుంది. వాడు ఛాలెంజ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసినాడు, 5 కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, జనాల డేటా నా దగ్గర ఉంది, మీరేమన్నా ఇది చేస్తే నేను దాన్ని ఇది చేస్తా అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పాడు. సో ఆ ప్రాబ్లం 100% ఉంటుంది. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక వెబ్సైట్కి, ఈ ఐబొమ్మ వెబ్సైట్కి వెళ్ళి మూవీ డౌన్లోడ్ చేసుకుని మూవీ వ్యూ చేస్తున్నారు, మధ్యలో మీకు యాడ్స్ వస్తున్నాయి, ఏది గేమింగ్ యాడ్స్. మనం క్లిక్ చేసినాం, సమ్వేర్ క్లిక్ చేసినప్పుడు దానికి ఏమవుతుందంటే, మనం ఒక దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ కంటెంట్ కదా అది, వాళ్ళ లింక్లో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు, మలిసియస్ లింక్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో క్లిక్ చేసినప్పుడు మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం క్యాప్చర్ అవుతుంది మన దగ్గర. దాన్ని వాడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన సైబర్ ఫ్రాడ్స్లో మీకు తెలుసు, డిజిటల్ అరెస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్, ఓటీపీ ఫ్రాడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా. ఈ డేటా అనేది మన దగ్గర పోతుంది. ఆ డేటాని డాక్యుమెంట్లో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు కదా, వాడికి ఆ రకంగా కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మనం ఫ్రీగా చూస్తున్నాము, బట్ మన కంటెంట్ అంతా అక్కడ లీక్ అవుతుంది కదా. సో దానివల్ల మనం ఒక డిజిటల్ అరెస్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము అన్నెసెసరీగా. అవన్నీ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తాయి కదా, లీగల్ కాన్సిక్వెన్స్. ఇది అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఫ్రీగా వస్తుంది చూస్తున్నారు కానీ దాని వెనకాల మీరు చాలా నష్టపోతారు, అది గ్రహించాలనేది మా కాన్సెప్ట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పబ్లిక్కి చెప్పారు మీరు. అదే కాకుండా సార్, ఇప్పుడు దీనివల్ల వాళ్ళ డేటా బ్రీచ్ అవ్వడమే కాకుండా గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి చాలామంది అడిక్ట్ అయిపోతుంటారు. దాంట్లో గేమ్లో మనకి మీరు చూసుంటారు యాడ్